అండ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ రైడర్ రాజు. నేను అయితే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో వెంటనే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు రైడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే వెళ్తున్నాము. మన రైడు డెస్టినేషన్ వచ్చేసి ఈరోజు 160 కిలోమీటర్స్ ఒంగోలు వరకు అయితే నేను వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి జస్ట్ నార్మల్గా టిఫిన్ తినేసి వచ్చేద్దాము. మళ్ళీ ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:37 అవుతుంది. నేనైతే వెంకటాచలం దగ్గర నా ఇంటి దగ్గర నుంచి వ్లాగ్ తీద్దాం అనుకున్నాలే, కానీ డైలీ రొటీనే కదా ఇల్లు, వెంకటాచలం సర్వేపల్లి ఫారెస్ట్, ఇంకా రొటీనే కదా, ఇక హైవే నుంచి తీద్దాం అనుకున్నా. అందుకనేసి ఇక్కడ నుంచి తీస్తున్నా. నేనైతే ఫుల్ గేరప్ అయితే అయిపోయినా. ఇక మన వెహికల్ అయితే ఇక్కడ ఉంది, చూసి ఎట్లుందో. నిన్ననే మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసిన. ఓకేనా? ఇక మనం లేట్ చేయకుండా అయితే మనం గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రైడ్ ఏ టైంకి జరుగుతుందంటే ఆ టైంకి జరుగుతుంది. ఇప్పుడు అసలు రైడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాల్సిందో తెలుసా? జై శ్రీరామ్, రాధే రాధే ఫ్రమ్ వెంకటాచలం. అసలు రైడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు గోప్రో. అసలు రైడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాల్సిందో తెలుసా? 6కి స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడు దాదాపు 6:50 అవుతుంది, దాదాపు 7 అవుతుంది. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రైడ్ అనుకున్నా, ఇది నాకు తెలిసి ఆఫ్టర్నూన్ అయ్యేటట్టుంది. లేట్ అయిపోయింది. అంటే వెంకటాచలం సోలో రైడర్ కదా, మనము అక్కడ ఆగి ఫొటోస్ అవన్నీ దిగాలంటే ఎవరు వచ్చి తీయరు, మనమే తీసుకోవాలా. సో అందుకనేసి ఒక్కొక్కటి అక్కడ పెట్టుకోవడము, ఫోటో తీసుకొని రావడము, అదే పని అయింది ఇంతసేపు. ఇక యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాలో కొన్ని రీల్స్ అవన్నీ తీసేటప్పటికి కొంచెం టైం పడింది. ఏం కాదు, చూద్దాం. అయితే ఈ రైడ్ అయితే నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది. మార్నింగ్ రైడ్ వచ్చేసి ఫ్యూల్ అప్ అయితే చేయించుకోవాలి. ఈ రైడ్ వచ్చేసి మనకి ఒంగోలు వరకు అయితే అనుకున్నా 160 కిలోమీటర్స్ వస్తుంది. 160 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 2 hours చూపిస్తుంది. 2 hours 15 minutes 20 minutes చూపిస్తుంది. ఓకే, మనకు అది ఎంత టైం అయినా పర్లేదు. నేనైతే 10 లోపు వెళ్ళిపోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ముందైతే ఫ్యూల్ అప్ చేయించాలి. ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తా. ఫుల్ ట్యాంక్ కొట్టించి జీరో చూడాలి అసలుకి ఇది ఫ్యూల్ ట్యాంక్ మొత్తం ఫిల్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వస్తుందని. ఒకసారి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అయితే 170 ఎంత ఐడియా ఉంది, కరెక్ట్గా నాకు కూడా గుర్తులేదు. చూడాలి ఒకసారి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. అన్న హెల్మెట్ లేకుండా ఇట్లా మధ్యలో కొట్టి స్టంట్లు చేయాలంటే ఎట్లా చెప్పు? నేను ఈ జాకెట్ గేరప్ అన్నా కదా, ఈ జాకెట్ నేను తీసుకుంది డిసెంబర్లో ఏమో తీసుకున్నా, అంత ఐడియా లేదు. మస్తు రోజులు అవుతుంది, నెలలు అవుతుంది తీసుకొని. దీని గురించి రివ్యూ తీసినా కానీ దాన్ని ఇంకా ఎడిట్ చేయలేదు. అన్నకి ఫ్రీ ఉన్నప్పుడు ఎడిట్ చేస్తాడు. అలానే నేను కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నా కదా, అందుకని వాటిని ఎక్కడెక్కడ కట్ చేయాలి ఏంటి అని చెప్పి అన్నకి చెప్పేస్తే అన్న ఎడిట్ చేసేస్తారు. అది ఒక రోజు ఖాళీ చూసుకొని దాన్ని కూడా ఎడిట్ చేసి పెట్టేస్తా. ఈ వీడియో వచ్చేసి నాకు రేపు అనుకుంటున్నా నేను. రేపు మీకు వచ్చేస్తుంది, రేపు కానీ ఎల్లుండి కానీ 2 daysలో వచ్చేస్తుంది మీకు ఇది. జై శ్రీరామ్. నేనైతే డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకున్నానైతే అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చెకింగ్ మస్తు ఉంటుంది, బీభత్సంగా చెక్ చేస్తారు.
నెల్లూరులో ఒక వీడియో అప్లోడ్ చేసిన లాస్ట్ రైడ్ది. దానికైతే ఫుల్ అంటే ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. 2.8K వ్యూస్ వచ్చినాయి. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఏమంటారు, నా కృతజ్ఞతలు. నన్ను ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నా. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి కంటెంట్, మంచి మంచి వీడియోస్ తీస్తాను. నేను ఇప్పుడే కొట్టేద్దాం అనుకున్నా, గేర్ తీసేటప్పటికి వెహికల్ వచ్చేసింది. అసలు నాకు తెలిసి బ్యాక్ వీల్లో ఎయిర్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటున్నా, అదురుతుంది బండి. ఈ మిర్రర్ చూసిర్రా ఇందాక, దీన్ని అది అట్లా ముందుకు వచ్చేస్తా ఉంటే చిరాకు అవుతూ ఉంటుంది. అది అనేది కరెక్ట్గా లేదు. దాని స్క్రూలు అని లూజ్ అయిపోయినాయి. ఎల్లంకీలు పెట్టినో లేదో ఐడియా లేదు. ఇంతకుముందు నేను బండి ఎక్కడికి బయటకు వెళ్తున్నా కానీ నా బండికి సంబంధించిన వస్తువులు ఉంటాయి చూసిర్రా, ఇనుప సామాన్లు, అంటే బండి ఏమన్నా అయితే రిపేర్ చేసుకోనికి అవన్నీ బండిలోనే పెట్టుకుంటుండే. ఇప్పుడు అంత స్పేషియస్ లేదు, సో అందుకనేసి పెట్టట్లేదు. ఏదైనా రిపేర్ అయినా మెకానిక్ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. నేను ఏమన్నా రిపేర్ అయిందంటే నేనే చేసుకుంటా, అంటే మైనర్ పెద్దగా కాదు. నేను ఇక్కడ నాకైతే స్పాట్ అయిపోతుండే ఈ బండి తీసుకున్నప్పుడు కొత్తల్లో. అప్పుడు నాకు K390 దమ్ము తెలియదు. ఇది జస్ట్ ఒక బైకే కదా, అంటే 390 కదా, అంతేముందిలే అని చెప్పి అనుకున్నా. కానీ చాలా తక్కువ అంచనా వేసిన దీన్ని. ఈ లెక్కలో ఉన్నప్పుడు కారోడ్ వచ్చేసిండు 140, అది చూసిరా 140 150లో ఉన్నప్పుడు వచ్చేసిండు కారోడు. ఆ టైంలో నాకు వెహికల్కి ABS ఉంది కాబట్టి ఐ విల్ బీ సేఫ్. లేకపోతే స్పాట్ అంతే, బండి పోయేసి ముందు డ్రైవర్ దగ్గర ఉండేది, డోర్ని పగలగొట్టుకొని. అప్పటి నుంచి భయము. ఇంకొకసారి హైదరాబాద్లో కింద పడినా, దాన్ని చూసి ఇంకా భయం వేసిపోయింది. ఇక అమ్మో, KTM తోటి అంత సామాన్యం కాదు, రా మిషన్ అని చెప్పి అప్పుడు అర్థం చేసుకున్నా. ఇక ఈ మిర్రర్ జాకెట్ వేసుకునేటప్పటికి హ్యాండ్ పెద్దదైపోయింది, సో అందుకని సరిగ్గా కనిపిస్తలేదు. టేక్ కొట్టుకొని వెళ్ళిపోదాం, ఏ బండ్లు ఏడు నుంచి వస్తాయా అని చెప్పి భయం వేస్తుంది. మైలేజ్ చూసారు మనకి 19 వస్తుంది తొక్కుతుంటే. అప్పుడు రోడ్ ఏంది ఇంత ఘోరంగా ఉంది ఇక్కడ. అలా వీడియో చూస్తున్నట్టయితే, మన వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే మన వీడియోలు మనం పోస్ట్ చేయగానే వెంబడి మీ ఛానల్లోకి అయితే వచ్చేస్తాయి. ఈ రైడ్ మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో ఏమో చూడాలా. ఇక్కడ యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కూడా పక్కనే ఉంది. ఇదిగోండి మన పెన్నా రివర్, మనం అయితే మనం పెన్నా మీద అయితే ఉన్నాం. మనం అయితే నీళ్లు లేని పెన్నా రివర్ మీద ఉన్నాం మనం ఇప్పుడు. మొత్తం ఖాళీ, ఎంటీ, వాటర్ అయితే ఏం లేదు. చూసిర్రా ఎంత బ్యూటిఫుల్ ఉందో. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే ఘోరం అసలు. వాటరు, నేను అప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నా, వాటర్ ఇక్కడ నుంచి ఇట్లా చిన్నగా ఫ్లో అవుతున్నాయి. అప్పుడు అంత ఫ్లడ్స్ వచ్చినాయి అప్పుడు, చాలా బ్యాడ్ అసలు. అప్పుడైతే మనకి ఎప్పుడు రాలేదు అలాంటి ఫ్లడ్స్, అప్పుడు వచ్చినాయి. చాలా ఘోరం. ఈ ఇల్లులు అయితే మొత్తం కొట్టుకుపోయినాయి. మన ఫ్యూయల్ పంప్ అయితే వచ్చేసింది. మనం అయితే ఫట్ట ఫ్యూల్ ఫిల్అప్ చేయించేసుకొని ఒక 2 ఫోటోలు వీడియోలు తీసేసుకొని, ఓ గేరు
షేర్ అయితే టాప్అప్ చేయించేసిన, ఫుల్ ట్యాంక్ కొట్టించేసిన. ఈరోజు పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్ ఉంది. జాకెట్ లోపల ఉడికిపోతుంది తెలుసా, మస్తు ఉడకవేస్తుంది లోపలైతే ఈ ఎండకి. ఇంకా బండి అయితే ఇంకా దమ్ దమ్ అవుతుంది, హీట్ అయిపోతుంది ఘోరంగా. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇక కావలి దగ్గర ఒక 2 ఫోటోలు తీసుకోవాలి. గాలి కూడా మస్తు వస్తుంది, దానివల్ల బండి అనేది ఒక కాన్స్టెంట్గా పోవట్లేదు, అటు ఇటు మూవ్ అవుతుంది బండి. ఒక చూడు 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 ఎట తిప్పిండో చూడు వీడు ఈ బోరా. కారోడు మంచి స్పీడ్ ఉంటే గుద్దుడే ఇక బండి కింద పోతాడు. బుచ్చిరెడ్డిపాలెం లెఫ్ట్, రాజుపాలెం లెఫ్ట్, 2 లెఫ్టే. ఇదేదో కాలేజ్ అయితే తప్ప దీని పేరు బ్రహ్మయ్య కాలేజ్ అంట. వామ్మో వామ్మో, ఈ రోడ్డు ఏందో ఎట్టుందో, పైకి ఎగరేస్తూ ఉంది. కావలి స్ట్రైట్, రాజుపాలెం రైటు, గన్నవరం లెఫ్ట్ అంట. మనకి కావలి పోవాలా. ఓ ఇది అవి మన విండ్ మిల్కి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటాయి చూసారు, పెద్ద పెద్దవి, అవి ఇక్కడనే తయారు చేస్తారు మన కావలి దగ్గర ఉన్న. బాగుంది పెద్దది, అవి కూడా అక్కడ ఉన్నాయి అవన్నీ. అక్కడ లాస్ట్లో పెట్టారు, మీకు కనిపించలే, నాకే కనిపించలేదు, మీకు ఎట్లా కనిపిస్తుంది? కావలి 32 కిలోమీటర్స్ ఉంది ఇంకా. బ్రేక్ఫాస్ట్ రైడ్, ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్ నాకు మధ్యాహ్నం అవుతుందేమో అని భయం వేస్తుంది. హ్యాండిల్ చూసారు ఎట్లా షేక్ వస్తుందో, గుంటలకి అటు ఇటు బెండ్ అయిపోతుంది. వస్తాడు ఏమో తొక్కుతాను నేను దాని నుంచి. గాలి పక్కకు నెట్టేస్తుంది, రోడ్డు పక్కకి అంత గట్టిగా వస్తుంది గాలి అయితే. రో డైవర్షన్ తీసుకోవాలి. అమ్మ ఈ రోడ్డు ఇంకా రిపేర్ కాలేదా? నా బండి తీసుకున్న కొత్తల్లో నుంచి ఇట్లానే ఉంది రోడ్డు, అప్పటి నుంచి రోడ్డు అట్లానే హోతా హే. అక్కడ గూడ్స్ పోతా ఉంది, ఏం బండి అట్టుంది. మొబైల్ కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకున్నా, అంటే ఎన్ని కిలోమీటర్లు వచ్చినా ఏమో తెలుస్తలేదు, అందుకనేసి. టోల్ గేట్ కూడా దగ్గరకు వచ్చింది, కావలి టోల్ గేట్. మనకి ఇంకా ఒంగోలు వచ్చేసి రైట్ నౌ టైం వచ్చేసి మనకి 7:42 అవుతుంది. ఇంకొక 1 hour 16 minutes అయితే చూపిస్తుంది. 81 కిలోమీటర్స్ అది. వెల్కమ్ టు కావలి. ఈరోజు మన రైడ్లో వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ నాకు తెలిసి ఇంకొక టోల్ గేట్ తగులుతుంది, అది కూడా ఒంగోలుది అవుతుంది అంతే. నెల్లూరు నుంచి వస్తున్నా సార్, నెల్లూరు ఒంగోలు. మొత్తం కలిపి ఒక 10,000 అవుతుంది సార్. ఇవి ఒక 4,000, ఇవి ఒక 5,000, ఇవి ఒక లేదు సార్, మొత్తం ఈ లోపలనే గార్డ్స్ వచ్చేస్తాయి, మొత్తం సేఫ్టీ గార్డ్స్. ఎండలో ఎయిర్ వస్తుందా? లోపల వెంటిలేషన్స్, ఇక్కడ పాకెట్స్ అన్నీ ఉంటాయి, లోపల ప్రాబ్లం ఏమి ఉండదు. మొత్తం 10,000 అవుతా? మొత్తం ఒక 10,000 అవుతుంది. అవే కదా సార్, ఇవి మెయిన్ సార్. గాలి అయితే వస్తుంది బాగా, ఇక్కడైతే లేదు కానీ ఇక్కడైతే మనకి వెంటిలేషన్ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. లేదు, నేను ఒక యూట్యూబర్ని సార్, నేను యూట్యూబర్ని. అచ్చా, ఒంగోలు బ్రేక్ఫాస్ట్ రైడ్ అనుకుంటా సండే.
అంటే ఒక రెస్టారెంట్ ఉంది, ఒక డెస్టినేషన్ అనుకొని అక్కడి వరకు వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. సార్ వాళ్ళు కెమెరాస్ అన్నీ ఉండేటప్పటికి అడుగుతున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. కావాలి టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోయినాం. ఇక మధ్యలో ఒక 10 minutes అయితే బండికి అయితే బ్రేక్ ఇస్తా, ఎందుకంటే నాన్ స్టాప్ నుంచి నెల్లూరు నుంచి వచ్చినా కదా, కొంచెం హీట్ అయితే అయ్యింది. ఒక 10 to 20 minutes బ్రేక్ అయితే ఇస్తా. నాకు కూడా మస్తు దాహం అవుతుంది, ఏమన్నా తాగాలి. ఇంకా మన రైడ్ వచ్చేసి 1 hour 13 minutes అయితే చూపిస్తుంది, 78 kilometers. పిల్లలు ఎవరైనా ఇప్పుడు మన వీడియోకి 1 hour 12 minutes అయితే చూపిస్తుంది, 78 kilometers. మనమైతే మన డెస్టినేషన్కి దగ్గర అవుతున్నాం. గూగుల్ టైం వచ్చేసి మనం 9:02 అయితే రీచ్ అవుతామని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా ఆ టైంకే రీచ్ అవుతాం అనుకోండి, నేనైతే చిన్నగానే వెళ్తా. ఇంకొక డెస్టినేషన్ దగ్గరకు కూడా వచ్చేసాము. నేను అనుకున్న రెస్టారెంట్ ఇదే, టోల్ గేట్ మీద రెస్టారెంట్. దీని దగ్గరకు అయితే వచ్చేసినాం. అది ఇంతసేపు అక్కడ కూర్చొని ఇంకో 2 బ్యాటరీలు ఆర్డర్ పెడదామని చూసినాలే కానీ నెట్ సరిగ్గా రావట్లేదు. మన రైడ్లో సెకండ్ టోల్ గేటు ఇది. ఇక్కడ వెహికల్స్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి? వెహికల్స్ అన్న, వెహికల్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి? వెహికల్ పార్కింగ్ ఎక్కడ? పైకి పోవాలి, అటు సైడా? అటు నుంచా? ఓకే. అంటే ఇట్లా రెస్టారెంట్ మీద తినాలనేది ఒక కోరిక అన్నమాట. మనమైతే లిఫ్ట్లోకి వచ్చేసాం. ఇదే ఫస్ట్ టైం కూడా. అరే ఓపెన్ అప్ వెల్కమ్. ఇదేనా? మామూలుగా లేదు ఎంట్రన్స్. సూపర్ అంటే సూపర్ ఉంది. అంబిషన్స్ చూసారా? అంబిషన్స్ సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది గ్రీనరీనా? కాదు, ప్లాస్టిక్ అనుకుంటా. నేను నిజం అనుకున్నా కానీ ప్లాస్టిక్. ఇదంతా ఎంట్రన్స్. లోపలికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చూసిర్రా ఏడేమో ఉన్నాయంటే ఇడ్లీ ఉంది, సాంబార్ వడ తీసుకున్నా. సాంబార్ వడ ప్రైజెస్ కూడా మనకు కన్వీనియంట్గానే ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఇడ్లీ సాంబార్ వడ తీసుకున్నాం. పొంగల్ గింగల్ అయితే మనది చూడండి. సాంబార్ వడ దీని టేస్ట్ ఎట్లుందో చెప్తాం మీకైతే. దీన్ని అయితే ఫటాఫట్ ఫినిష్ చేసినాక అప్పుడు మీ దగ్గరకు వస్తా. సిగ్గు అవుతాను చూస్తుంటే. ఓకేనా? చూసారా టోల్ గేటు? స్కై వ్యూ. ఇంతకుముందు NH16 అని చెప్పుండే, సారీ NH5 ఉందా? ఉంది, పైన ఉంది. మన ఇండియాలోనే ఫస్ట్ టోల్ రెస్టారెంట్ అనమాట ఇది. అంటే
టోల్ గేట్ మీద రెస్టారెంట్, మన ఇండియాలోనే ఫస్ట్ టోల్ రెస్టారెంట్ అనమాట ఇది మన ఒంగోలు దగ్గరలో 13 కిలోమీటర్లు వెనక ఉంది ఇది. పైన ఫుడ్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా పైన పిల్లలకి సంబంధించి కానీ చాక్లెట్స్, క్యాండీ షాప్ ఉంది, అలానే లేడీస్కి సంబంధించిన క్లాత్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది పైన. ఇంకా సర్వీస్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నారు. ఆర్డర్ కూడా చాలా తొందరగా, సర్వీస్ అనేది చాలా తొందరగా చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్ట్గా కావాలి టోల్గేట్ దగ్గరనే ఆగుదాం అనుకుంటున్నా. ఇక రిటర్న్ అయిపోదాము, ఇప్పటికే లేట్ అయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేపు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ నైట్ డ్యూటీ ఉంది. అమ్మో, ఒక హ్యాండ్ తోటి తోలలేకపోతున్నాం, గాలి అటు ఇటు నెట్టేస్తుంది, కాన్స్టెంట్గా ఉండనివ్వట్లేదు. ఈ టైంలో స్పీడ్ పోవడం అస్సలు చాలా అంటే చాలా డేంజర్. ఈ టైంలో స్పీడ్ పోవడం అనేది ఉలవపాడు బంగినపల్లి మళ్ళీ వచ్చింది. అలా ఇలా అయితే ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు కూడా ఏం మాట్లాడనీకైతే ఏం వస్తలేదు, మొత్తం ఫుల్ దమ్ అవుతుంది, ఆయాసం అవుతుంది బాగా ఎండలో గాలాడక. నేనైతే మిమ్మల్ని ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నా. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో ఎలా ఉందో. అలానే ఈ వీడియో మన ఒంగోలు వాళ్ళు, నెల్లూరు వాళ్ళు చూస్తుంటే డెఫినెట్లీ కంపల్సరీ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేసి. లాస్ట్ టైం వీడియోలో సపోర్ట్ చేసినట్టే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము, ఓకేనా? సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.